Gandhi's Harijan campaign and thoughts on caste. గాంధీజీ తన అన్ని పనులు ముందు ప్లాన్ చేసిన కార్యక్రమాలు వదిలేసి ఒక క్యాంపెయిన్ రన్ చేశాడు అన్టచబిలిటీకి ఎగనెస్ట్గా. ఫస్ట్ జైలు నుంచి, తర్వాత 1933 రిలీజ్ అయినప్పుడు ఇదన్నట్టు 1933 రిలీజ్ అయినాక జైల్లో ఉన్నప్పుడు ఆల్ ఇండియా యాంటీ అన్టచబిలిటీ లీగ్ని స్టార్ట్ చేశారు సెప్టెంబర్ 1932లో. ఒక వీక్లీ కూడా స్టార్ట్ చేశారు హరిజన్ అని చెప్పి. వార్ధా నుంచి స్టార్ట్ అయ్యి హరిజన్ టూర్ చేశారు వార్ధా నుంచి. నవంబర్ 1933 నుంచి జూలై 1944 వరకు 2000 కిలోమీటర్స్ కవర్ చేసి మనీ కలెక్ట్ చేశారు. హరిజన్ సేవక్ సంఘ స్థాపించారు. అన్టచబిలిటీని తీసేయాలి, ఏ రకంగా ఉండొద్దు అని చెప్పారు. 2 ఉపవాసాలు కూడా చేశారు, 2 ఫాస్ట్. ఒకటి మే 8లో, ఒకటి ఆగస్టు 16లో. గాంధీజీని ఆర్థోడాక్స్ వాళ్ళు అటాక్ చేశారు. గవర్నమెంట్ obliged them by defeating the టెంపుల్ ఎంట్రీ బిల్ ఇన్ ఆగస్ట్ 1934. టెంపుల్ ఎంట్రీ బిల్ ఏదైతే ఉంటుందో అది డిఫీట్ చేసి గవర్నమెంట్ ఆర్థోడాక్స్ అండ్ రియాక్షనరీ ఎలిమెంట్స్కి హెల్ప్ చేసినట్టుంది. ఈ హరిజన్ టూర్ మొత్తంలో సోషల్ వర్క్, ఉపవాసాలు, ఇంకా చాలా ఈయన ఒకటి ముందుకు తీసుకొచ్చాడు. డామింగ్ ఇండిక్ట్మెంట్ ఆఫ్ హిందూ సొసైటీ ఫర్ ద కైండ్ ఆఫ్ ఆపరేషన్ ప్రాక్టీస్డ్ ఆన్ హరిజన్స్. అన్ని అన్టచబిలిటీ తీసేయాలి బై స్ప్లిట్ టు త్రో ఓపెన్ టెంపుల్స్ టు అన్టచబుల్స్. నీడ్ ఫర్ క్యాస్ట్ హిందూస్ టు డూ పినాసీ ఫర్ అన్టోల్డ్ మిజరీస్ ఇన్ఫ్లిక్టెడ్ ఆన్ రీజన్స్. He said Hinduism dies if untouchability lives. Untouchability has to die if Hinduism is to live. క్యాంపెయినింగ్ అనేది ప్రిన్సిపల్స్ ఆఫ్ హ్యూమనిజం అండ్ రీజన్ మీద ఉంది. శాస్త్రాసులో అన్టచబిలిటీ లేదు. ఒకవేళ ఉన్నా దాన్ని ఇగ్నోర్ చేయాలి, ఎందుకంటే అది ఉమెన్ డిగ్నిటీ ప్రాబ్లం. గాంధీ ఫెల్ట్ దట్ వాట్ ఎవర్ ద లిమిటేషన్స్ అండ్ డిఫెక్ట్స్ ఆఫ్ ద వర్ణాశ్రమ్ సిస్టమ్, దెర్ వాస్ నథింగ్ సిన్ఫుల్ అబౌట్ ఇట్. Untouchability product of distinctions of high and low, not of caste itself. Impact ఏంటంటే గాంధీ రిపీటెడ్లీ యూజ్ ద డిస్క్రైబ్డ్ campaign as being primarily meant to purify Hinduism and Hindu society.